హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే బంగాళదుంప కోడిగుడ్డు టమాటా కూర వండుకున్నానండి. అయితే ఎప్పుడు ఆకుకూరలు కూరగాయలు అవి చూపిస్తారనుకుంటారా? నాకైతే నాన్ వెజ్ పడదండి. నాన్ వెజ్ తింటేనే నాకు బీపీ వచ్చేసిద్ది. అందుకని నాన్ వెజ్ ఎక్కువ నేను వాడుకోను. ఎక్కువగా నేను ఆకుకూరలు కూరగాయలే వాడుకుంటూ ఉంటాను. అయితే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ మా పిల్లలు వచ్చినప్పుడు కానీ నాన్ వెజ్ తెచ్చి వండుకుంటాం అనమాట. అయితే బంగాళదుంప కోడిగుడ్డు కూరని నేను ఈ విధంగా చేశాను. అయితే గుడ్లు వేపుకున్నానండి. చక్కగా గుడ్లు వేపుకొని దానిలో కొంచెం జీలకర్రను కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నాను. చితగొట్టుకున్న వెల్లిపాయ వేసుకున్న తర్వాత ఈ కోసి పెట్టుకున్న ముక్కల్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బంగాళదుంపలు వేసుకున్నాను. వేసుకొని చక్కగా ఆ విధంగా కలుపుకొని అవి మగ్గటం కోసం కొంచెం ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకున్నానండి. దానిలో సాల్ట్ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఆ ముక్కలను కాసేపు మగ్గనిచ్చానండి. అవి మగ్గిన తర్వాత చక్కగా కోసి పెట్టుకున్న టమాటాలను కూడా ఆ కూరలో వేసేసుకున్నాను. ఆ టమాటా ముక్కలను కూడా కూరలో వేసుకొని ఆ టమాటా ముక్కలు మగ్గటానికి కోసమని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక అర స్పూన్ వేసుకున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని దాన్ని కూడా ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఒక 5 నిమిషాలు ఉంచుకొని చక్కగా అవి కూడా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇక కారం వేసుకున్న కూరకు కావలసినంత కారం వేసుకున్నాను. కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకొని అదేవిధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. వేసుకొని చక్కగా కూరని గ్రేవీగా ఉండేటట్టు వండుకున్నాను అనమాట. ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా మగ్గటం కోసం ఎగరటం కోసం చక్కగా కూరను మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టి మగ్గించుకున్నాను అనమాట. ఈ వేయించుకున్న గుడ్లను కూడా కూరలో వేసేసుకున్నాను. కూరలో వేసుకొని చక్కగా వాటిని ఒక 5 నిమిషాల పాటు కూరని చక్కగా ఎగరబెట్టుకున్నానండి. కూర చాలా టేస్ట్గా వచ్చింది. దానిలో అక్కడ పొడి మసాలా వేసుకున్నాను. సరేనండి, చాలా టేస్ట్గా వచ్చింది. మీకు కూడా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. సరే, బాయ్ అండి. లైక్ చేయండి.